ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ గాలికి వదిలేసి బంగారు కుటుంబం కోసం పాటుపడుతున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనుకుంటే సమస్యల వలయంగా మారిందన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు గడిచినా కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, కొత్త ఆసరా పెన్షన్ల మంజూరు, దరఖాస్తు చేసుకున్న వెంటనే మంజూరు చేసే ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ నిర్మించుకుంటే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందులో ప్రధానంగా బీసీలు, ఎస్సీలు అంటే ఒడ్డర్లు, ముదిరాజులు, సాకల, మంగళ, అలాగే ఎస్సీలు, ఎస్టీలు, లంబడోళ్ళు, రకరకాలకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళు మీరందరికీ కూడా 348 సర్వే నెంబర్లో గతంలో కొంతమందికి పట్టాలు కూడా ఇచ్చినారు. ఇప్పుడేమో ప్రభుత్వం మరి దురుద్దేశంతో ఓ రకంగా విత్తనాల కంపెనీ పెడతామని ఒకసారి, స్కూల్ కడతామని ఇంకోసారి, గోడను కడతామని మరోసారి, ఆఖరికి ఏదైతే రసాయన కంపెనీలు పెడతామనేటువంటి దానికి ఒక దుర్బుద్ధితోటి, చెడాలచతోటి ఇవాళ ప్రభుత్వం భయభ్రాంతానికి గురి చేస్తుంది. అందులో ఇవాళ మరి ప్రభుత్వ భూములు పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చిన కాన్నే కన్నేసుడు ఎందుకని అడుగుతున్నాం. చాలా చోట్ల పేదవాళ్ళ భూములు లాక్కుంటా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గంగా ఉంది. అసెంబ్లీ కూడా చర్చ జరిగింది. గతంలో కూడా ప్రభుత్వ భూములు ఎట్టి పరిస్థితులు కూడా తీసుకోవద్దు అని చెప్పి నిర్ణయం కూడా చేయబడింది. అయినా కూడా ఇవాళ మరి ఇక్కడ 300 ఎకరాలు దాదాపు పేదోళ్లకు సంబంధించి మరి దున్నేవాడికి భూమి అని సిపిఐ ఆనాడు తెలంగాణలో నైజా రాజశేఖర వ్యవస్థ అంతానికి మరి ఆ రోజున పిలిపించి వెట్టి చాకిరి బాధిత రద్దుతో పాటు దున్నేవాడికి భూమి పిలిపించి 10 లక్షల ఎకరాల భూమి వచ్చాం. ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఎక్కడ పంచుతా ఉన్నారు? అసలు ఉన్న భూములు లాగేసుకుంటారా? సర్టిఫికేట్ ఇచ్చిన వాటికి కూడా మీరు లాగేసుకునే వాటికి ఇంతకంటే అన్యాయం కూడా లేదు. ఇది పేదోళ్ళ ఉసుగు పోసుకోవడం అవుతుంది. పేదోళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టడం అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకనే ఇవాళ ఈ పెద్ద చిత్రాపురంలో ఒక రాజకీయ కుట్ర జరుగుతాం. అంటే పేదవాళ్ళ మీద దాడులు జరుగుతాం. అంటే ఒక రకంగా మానసికమైన దాడి. అంటే వీళ్ళ భూములు ఉన్నాయి, ఇచ్చిన పట్టాలు ఇచ్చినవి కూడా లాక్కోవడం అంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. అయితే పట్టాలు ఇచ్చిన వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి, ఇంకా పేదవాళ్ళకి చూపించాలి. ఇంకా ప్రభుత్వ ఊరు ఉంటే చూపించి ప్రత్యామ్నాయం చూపించాక భూమి లాక్కోవాలి తప్ప ప్రత్యామ్నాయం చూపించకుండా భూమి లాక్కోవడం అంటే మాత్రం ఇది నియంతృత్వం అవుతుంది, ఇది అన్యాయం అవుతుంది, అక్రమం అవుతుంది, ఇది అణచివేత అవుతుంది. దీన్ని మేము సిపిఐ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా ఈ పేదవాళ్ళ పక్షంగా మేము ఉంటాం. ఈ భూములు పేదవాళ్ళకు దక్కేదాకా కూడా మరి వాళ్ళు చేస్తున్న పోరాటానికి ఇక్కడ మా జిల్లా పార్టీ సెక్రటరీ మరి మా సురేష్ గారు, అలాగే ఈ ప్రాంత నాయకులు చెన్నై విశ్వనాథం గారు, లేక ఉస్మాన్ గారు, అలాగే ఇంకా కాయ శంకర్ గారు, వీళ్ళంతా కూడా తప్పనిసరిగా అండగా ఉండి ఈ పేదల పక్షంగా తప్పనిసరిగా ఏదైతుందో అండదండలు అందిస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా హామీ ఇస్తూ, ఏదేమైనా మీరు ఈ విషయాలన్నీ కూడా మాకు మెమోరాండం మీరు ఇస్తున్నారు కాబట్టి ఆ మెమోరాండాన్ని మేము తప్పనిసరిగా ముఖ్యమంత్రికి పంపిస్తాం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తాం. అవసరమైన పద్ధతులలో మీ పక్షాన హైదరాబాద్లో మా వాణ్ణి వినిపిస్తాం, తప్పనిసరిగా మీకు అండగా ఉంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు.